సో ఫస్ట్ ఒక 1 minute నా గురించి టెస్టిమోనియల్ ఇచ్చి నేను ఈ యొక్క బిజినెస్ ఏంటి అనేది నేను మీకు చెప్తాను, రైట్? సో మై సెల్ఫ్ లహరి అండి. సో ప్రెసెంట్ గా హైదరాబాద్ లొకేషన్ లో ఉన్నాం. ఇప్పుడు నేను చెప్పబోయే ఆపర్చునిటీలో క్రౌన్ డైరెక్టర్ అనే ఒక చిన్న పొజిషన్ లో ఉన్నామండి. సో ఈ యొక్క బిజినెస్ లో ఉన్నాము. అండ్ ఈ బిజినెస్ లో మేము టేక్ ఓవర్ చేసింది 4 years అండి. 2020 సెప్టెంబర్ లో ఈ యొక్క బిజినెస్ అనేది మేము టేక్ ఓవర్ చేసాం. సో ఒక పార్ట్ టైం ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ గురించి వెతుక్కుంటున్న క్రమంలో తెలిసిన వాళ్ళ ద్వారా ఈ యొక్క బిజినెస్ అనేది మాకు పరిచయం అయిందండి. ఈ బిజినెస్ ని 2020 సెప్టెంబర్ నుంచి ఈ రోజు వరకు కూడా కన్సిస్టెంట్ గా చేసుకుంటూ వెళ్తున్నాం. సో చాలా వండర్ఫుల్ బిజినెస్ అండి. ఒక మిడిల్ క్లాస్ పర్సన్ రిచ్ అవ్వచ్చు అనే ఒక ఐడియా ఉంది అని అంటే అది బిజినెస్ ద్వారానే వచ్చిందండి. సో మనకుండే డ్రీమ్స్, మనకుండేవి ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకుండే ఇప్పుడు చేసే వృత్తి వ్యాపారాల్లో అవ్వవు. సో అలాంటి అవ్వలేని పక్షంలో ఈ బిజినెస్ తీసుకోవడం ద్వారా మనకుండే డ్రీమ్స్ అన్ని కూడా మనం నెరవేర్చుకోవచ్చు. సో అది నాకు ఈ బిజినెస్ లో చాలా బాగా నచ్చిందండి. సో ఈ బిజినెస్ కి ముందు మా ఏదైతే మీకు ఆపర్చునిటీ చెప్పబోతున్నానో దానికంటే ముందు నేను మా హస్బెండ్ ఇద్దరం కలిసి బిజినెస్ చేస్తున్నామండి. నేనైతే పార్ట్ టైం గా చేస్తున్నా, ఇంకా వర్క్ చేస్తూ ఉన్నాను, జాబ్ చేస్తూ నేను ఈ యొక్క బిజినెస్ ని పార్ట్ టైం గా చేస్తున్నా. ఖాళీ టైంలో ప్రతిరోజు ఒక 2 hours స్పెండ్ చేస్తున్నాను. అండ్ ఖాళీ టైంలో నా యొక్క డే అంతా స్కెడ్యూల్ చేసుకుంటున్నాను అనమాట. సో ఎంబీఏ గ్రాడ్యుయేట్స్ అండి. స్పెషల్ గా ఎంహెచ్ఆర్ఎం చేశాను నేను, స్పెసిఫికేషన్ ఇంటూ హెచ్ఆర్ అండి. మా వారు ఎంబీఏ. సో ఇద్దరం ఆల్మోస్ట్ ఎంబీఏ పోస్ట్ గ్రాడ్యుయేట్స్. తనకి 18 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉందండి. లాస్ట్ ఈ బిజినెస్ లో కంప్లీట్ గా చేస్తున్నారు. దీనికంటే ముందు 7 years హైదరాబాద్ మెట్రో రైల్స్ అనేది మీకు ఐడియా ఉంటుంది, అందులో అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ గా తను వర్క్ చేస్తూ ఉండేవాడు. సో ఇలా నాకు ఒక 12 years ఎక్స్పీరియన్స్, ఇంకా ఆల్మోస్ట్ ఒక 13-14 years ఎక్స్పీరియన్స్ లో మేము తెలుసుకుంది ఏంటంటే మనకి ఏదైతే జాబ్ చేస్తున్నామో మనకి జేబ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది, కానీ మనకి ఏదైతే మనకుండే డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ నెరవేరట్లేదు అని చెప్పేసి మాకు తెలిసింది. సో అలాంటి వెతుకుతున్న క్రమంలో మనకి మనీ వాల్యూ, ఆరోగ్యం వాల్యూ కరోనా టైంలో బాగా తెలిసింది. సో అలాంటి టైంలో ఒక అడిషనల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంటే బాగుంటుంది అనుకుంటున్న టైంలో మాకు ఈ అవకాశం దొరికిందండి. సో భగవంతుడు మా యొక్క వర్డ్ విన్నట్టున్నారు, యూనివర్స్ కి కనెక్ట్ అయినట్టుంది, ఈ అవకాశం వచ్చింది. సో దీని ద్వారా మేము చాలా మందికి ఒక అవకాశాన్ని కల్పించగలిగాం. సో నాకుండే ఉద్యోగంలో నేను ఈ రోజున బయటికి వస్తే వేరే వాళ్ళు రిప్లేస్ అవుతారే కానీ నా ఇంట్లో వాళ్ళు కానీ నాకు నచ్చిన వాళ్ళు అనేది రిప్లేస్ అవ్వరు. ఓకే, సో అలాగా ఈ బిజినెస్ ద్వారా నేను చాలా మందికి అవకాశం ఇవ్వగలిగాను. సో ఇలాగే అవకాశం నుంచి ఈ రోజున చాలా మంది నా దగ్గర మంచి మంచి ఇన్కమ్ సంపాదిస్తున్నారు. సో అందులో ఒకళ్ళు చంద్రిక మేడం అండ్ శివరామ్ సార్. సో వాళ్ళ యొక్క బిజినెస్ ఆపర్చునిటీ నాకు మీకు ఇవ్వడం కోసం అని చెప్పేసి నాకు ఇన్వైట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో నేను స్క్రీన్ షేర్ చేస్తానండి. స్క్రీన్ షేర్ చేసి బిజినెస్ ఆపర్చునిటీ అనేది చెప్తాను. సో నా రిక్వెస్ట్ ఏదైతే ఉందో, నేను ఏదైతే చెప్తున్నానో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కొంచెం పేషెన్స్ తో వినండి. బికాజ్ మొదల నుంచి వినట్లయితే చాలా మంచి అవకాశాన్ని మీరు నిజంగా మీ యొక్క చేతిలోకి తీసుకున్నట్టు అవుతుంది, రైట్? 1 minute. మ్యామ్ స్క్రీన్ షేర్ అవుతుందా? ఎస్ మేడం. రైట్. సో వెల్కమ్ అండి, మళ్ళీ కూడా వెల్కమ్ అండి. ఈ ఆపర్చునిటీ ఏం లేదండి, వెస్టేజ్. సో ప్రతి ఒక్కళ్ళు చాలా ప్లేసెస్ లో వినే ఉంటారు, రైట్? వెల్కమ్ టు వెస్టేజ్ అండి. వెస్టేజ్ ఏంటి అంటే నిజంగా ఒక లైఫ్ చేంజింగ్ బిజినెస్ ఆపర్చునిటీ అని మేము అనుకుంటామండి. మన లైఫ్ అనేది ఇక్కడే మొదలవుతుంది, మన యొక్క చేంజ్ అనేది ఇక్కడే మొదలవుతుంది, రైట్? మేము ఎప్పుడు కూడా మా సార్ ఇప్పుడు ఒక కోట్ చెప్తుంటారు, జనరల్ గా మనం తీసుకునే ఆలోచనలో ఒక్క నిమిషంలో మన జీవితం నిజంగా ఏది మారిపోదండి. ఈ రోజున మీరు ఇక్కడికి వచ్చారు, నెక్స్ట్ ఒక హాఫ్ అన్ అవర్ గడుపుతున్నారు, హాఫ్ అన్ అవర్ గడిపి ఈ యొక్క సెషన్ ని వింటున్నారు, ఈ యొక్క అవకాశాన్ని వింటున్నారు, మన లైఫ్ మారిపోదు. బట్ ఈ 30 minutes to 40 minutes ఏదైతే మీ యొక్క సెషన్ లో ఉంటున్నారో ఆ సెషన్ విన్న తర్వాత మీరు తీసుకునే నిర్ణయం మీ యొక్క లైఫ్ ని మార్చేస్తుంది. అంటే ఒక్క నిమిషంలో జీవితం ఏది మారదండి, కానీ ఆ ఒక్క నిమిషంలో ఆలోచించి తీసుకున్న నిర్ణయం మాత్రం మీ జీవితాన్ని మార్చేస్తుంది. సో ఈ కొటేషన్ మాకు చాలా చాలా నచ్చుతుందండి. అలా మేము 2020 సెప్టెంబర్ లో ఒక క్షణం కూర్చుని ఆలోచించి తీసుకున్న నిర్ణయం ద్వారా ఈ రోజున మేము వందలాది మందికి, వేలాది మందికి ఉపాధి అనేది కల్పిస్తున్నాం, రైట్? నా జాయిన్ వెస్టేజ్ అండి. మేము నిజంగా చాలా హ్యాపీగా చెప్తాం, ఈ వెస్టేజ్ లోకి జాయిన్ అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా హార్టీ వెల్కమ్ చేస్తామండి. సో ఎందుకు చేయాలి వెస్టేజ్ అని మీకు ఒక అనుమానం వచ్చి ఉండొచ్చు. ఈ యొక్క వెస్టేజ్ ఎందుకు చెయ్యాలి అని అనుకున్నట్లయితే ఆరోగ్యం. సో ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు ఆలోచించండి, ఆరోగ్యం ఎక్కడైనా ఉందా అని అంటే ఆరోగ్యం 100% లేదండి. ఎందుకు అంటే మనం ఏదైతే చేస్తున్నామో ప్రెసెంట్ గా మనం జాబ్స్ కానీ ఏదైనా బిజినెస్ కానీ ఏదైతే చేస్తున్నామో మనకి డబ్బులు వస్తుండొచ్చు కానీ ఆరోగ్యం రాదు.
అవునా? సో ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ బిజినెస్ ద్వారా మనకి అద్భుతమైన ఆరోగ్యం అనేది వస్తుంది. ఒక మంచి ఎడ్యుకేషన్, క్వాలిటీ ఎడ్యుకేషన్ అండి. సిస్టమ్ ని ఎలా తెలుసుకోవాలి, ఎలా చేయాలి, బిజినెస్ నాకు చేయడం రాదు, నేను చెయ్యలేను, నేను చెయ్యకూడదు అన్న ఒక ఆలోచన ఉన్న వాళ్ళకి ఈ సిస్టమ్ అనేది ఎడ్యుకేషన్ పరంగా ఈ బిజినెస్ అనేది చాలా బాగా నేర్పిస్తుంది మనకి. అండ్ చూడండి, పేరెంటల్ కేర్. ఈ రోజున మన తల్లిదండ్రుల్ని మనం ఎక్కడో ఉంచి మనం సిటీకి వలస వచ్చి సంపాదించుకుంటూ వాళ్ళకి వచ్చిన అమౌంట్, మనకు వచ్చిన ఇన్కమ్ ని వాళ్ళని నెల నెల ఇంత ఇవ్వడమో కానీ ఏదో ఒక రకంగా మనం వాళ్ళని సాకుతున్నాం. అవునా? బట్ అదే తల్లిదండ్రులు మనతో పాటు ఉంటూ మనం హ్యాపీగా ఉంటూ వాళ్ళని హ్యాపీగా ఉంచుతూ చూసుకోవాలా అని అంటే ఈ రోజున మనకు ఒక ఈ ఉన్న ఎక్స్పెన్సెస్ ని వాళ్ళకి మీట్ కాలేకపోతున్నాం. అంటే వాళ్ళ ఖర్చులే కానీ ఏదో ఒక రీజన్స్ కి మనం వాళ్ళ కేర్ అనేది చాలా హ్యాపీగా అనేది చూసుకోలేకపోతున్నాం. బట్ ఈ బిజినెస్ లో జాయిన్ అయ్యి ఈ బిజినెస్ లో మనం చేయడం ద్వారా మన తల్లిదండ్రులతో పాటు ఉంటూ ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని మనం నలుగురికి ఇవ్వచ్చు. నెక్స్ట్, టైం ఫ్రీడమ్. ఎస్ అండి, టైం ఫ్రీడమ్ ప్రతి ఒక్కరికి తెలుసు టైం ఉందా లేదా అని చెప్పేసి. బికాజ్ మనం ఏదైతే జాబ్ చేస్తున్నామో, ఏదైతే మనం ఉండే వృత్తి వ్యాపారాల్లో మనం ఉండే టైంని వేరే వాళ్ళకి ఇచ్చి మనం పని చేస్తున్నాం. చూడండి, మన యొక్క వాల్యుబుల్ టైంని, డబ్బు కంటే వాల్యూ ఏంటి అని అంటే టైం. ఈ రోజున చూడండి, ఈ అవకాశాన్ని మీరు తెలుసుకోవడానికి వచ్చారు అని అంటే మీ టైం అనేది చాలా వాల్యుబుల్ నాకు. ఎందుకంటే ప్రతి క్షణం కొన్ని వేల కోట్లతో సమానం అండి. సో అలాంటి టైంని పెట్టి మీరు ఈ యొక్క బిజినెస్ వినడానికి వచ్చారు అని అంటే ఆ టైం ఫ్రీడమ్ ఇక్కడ దొరుకుతుంది అని చెప్పేసి మనం ఈ బిజినెస్ ని చేయొచ్చు. మనీ ఫ్రీడమ్. మనీ ఫ్రీడమ్ అంటే ఏంటంటే నేను బాగా నమ్మేది మనీ ఫ్రీడమ్ ఏంటంటే మనం ఎక్కడైనా షాపింగ్ కి కానీ ఎక్కడికైనా వెళ్తే గనక ప్రైస్ ట్యాగ్ చూడకుండా మనం ఏదైనా ఉంటే కొనేసుకోవాలి. అంటే మనకి ఏది కావాలంటే అది ప్రైస్ ట్యాగ్ చూడకుండా ఇది ప్యాక్ చేసేయి అనేటట్టుగా ఉండాలి. దట్స్ కాల్డ్ మనీ ఫ్రీడమ్. ఓకే, అది ఈ బిజినెస్ ద్వారా దొరుకుతుంది. అండ్ వరల్డ్ టూర్. ఒక మిడిల్ క్లాస్ పర్సన్ మనం ఇక్కడ మనకు వచ్చే ఇన్కమ్ కానీ, మనకుండే టైం వల్ల కానీ, మనకుండే బౌండరీస్ వల్ల కానీ, మనకుండే శాలరీస్ వల్ల కానీ మనం మన యొక్క చిన్న చిన్న ప్లేసెస్ కి తిరుగుతున్నామే కానీ మనకుండే మన డ్రీమ్స్ చాలా ఉంటాయి. ఇక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి అని ఉంటాయి. అవన్నీ తీరుతాయి అంటే తీరవు. బట్ ఈ బిజినెస్ అది మనకి 100% ఇస్తుంది. బ్యాంక్ బ్యాలెన్స్. చూడండి, పైనవన్నీ ఉన్నా కూడా బ్యాంక్ బ్యాలెన్స్ ఏమన్నా ఉందా అంటే 1వ తారీఖు శాలరీ కానీ 5వ తారీఖు కానీ శాలరీ వస్తే జస్ట్ నెక్స్ట్ డేకే మనకి శాలరీ అనేది మన అకౌంట్ లో ఉండట్లా. అలాంటిది బ్యాంక్ బ్యాలెన్స్ ఎక్కడ పెట్టుకుంటాం చెప్పండి? ఈ బిజినెస్ మనకి అద్భుతమైన బ్యాంక్ బ్యాలెన్స్ అనేది ఇస్తుంది. డ్రీమ్ కార్. డ్రీమ్ కార్ ఏంటి అని అంటే మన కలలో ఒక 15 lakhs, 14 lakhs, 20 lakhs, 25 lakhs వర్త్ కార్ అనేది మనం కొనుక్కోవాలి అని అనుకుంటాం. కానీ కొనగలుగుతామా అంటే కొనలేము. ఎందుకంటే మనకుండే శాలరీస్ కానీ, మనకుండే ఎక్స్పెన్సెస్ కానీ మనం చూసుకొని మనకు వచ్చే లోన్ బట్టి మనం తీసుకుంటాం. 10 lakhs, 12 lakhs కో మనం కాంప్రమైజ్ అయిపోయి తీసుకుంటాం. బట్ ఈ బిజినెస్ లో మనకి 100% అది నెరవేరుతుంది. డ్రీమ్ హౌస్. మనకి నచ్చిన ఇల్లుని మనం కట్టుకోవచ్చు. అండ్ చారిటీ. నలుగురికి సహాయం చేసే శక్తి. ఈదర్ ఇట్ మే బి ఎంప్లాయ్మెంట్ అయినా ఇవ్వగలుగుతాం మనం, లేదంటే మనకు వచ్చే ఇన్కమ్ నుంచి కొంత అమౌంట్ ని మనం నలుగురికి ఒక చారిటీ రూపంలో అయినా అవ్వచ్చు. సో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. బికాస్ ఈ రోజున నలుగురు బాగుంటే మనం బాగుంటాము అని నమ్ముకుంటే 100% మనం సక్సెస్ అవుతాం. బట్ ఈ బిజినెస్ లో మనకుండే ఏదైతే సర్కమ్స్టాన్సెస్, బౌండరీస్ ఉన్నాయో అవి చేయలేని పక్షంలో ఈ బిజినెస్ టేక్ ఓవర్ చేయడం వల్ల ఇన్ని రకాల బెనిఫిట్స్ అనేది ఉంటాయి. సో ఇప్పుడు ఈ యొక్క 10 క్వాలిటీస్ లో మీ అందరికీ ఉన్నాయి. ప్లస్ నాకు మంచి ఆరోగ్యం ఉంది, ఎడ్యుకేషన్ ఉంది, నేను పేరెంట్స్ ని బాగా చూసుకున్నాను, టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్, ఇవన్నీ ఉన్నాయి, నాకేమి వద్దు అని అంటే వెరీ గుడ్. బట్ నిజంగా ఎస్, ఈ 10 పాయింట్లో నాకు ఏదో ఒక పాయింట్ కనెక్ట్ అయింది, లేకపోతే 10 పాయింట్స్ నాకు కనెక్ట్ అయినాయి, 10 పాయింట్స్ నాకు కావాలి అని అంటే హార్టీ వెల్కమ్ టు ద సెషన్ అండి. హార్టీ వెల్కమ్ టు ద వెస్టీజ్ ప్లాట్ఫామ్ అండ్ గ్రేట్ ప్లాట్ఫామ్. రైట్. నెక్స్ట్ చూడండి, వెస్టేజ్ మేనేజ్మెంట్. ఈ మేనేజ్మెంట్ అనే దాని గురించి వెళ్ళినట్లయితే గౌతమ్ బాలి గారండి, కన్వర్ బీర్ సింగ్ అండ్ దీపక్ సరి ముగ్గురు కూడా ఈ యొక్క బిజినెస్ ని టేక్ ఓవర్ చేస్తున్నారు. ఈ యొక్క ఆర్గనైజేషన్స్ కి హెడ్స్ అండి. రైట్. వీళ్ళ యొక్క మిషన్ ఏంటి అని అంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక నెక్స్ట్ కమింగ్ అప్ లో వాళ్ళ యొక్క మిషన్ అనేది ఉంటాయి. అంటే నెక్స్ట్ ఎలా ఉండాలి, నెక్స్ట్ ఒక 5 ఏళ్లకు ఎలా ఉండాలి, నెక్స్ట్ ఒక 10 ఏళ్లకు ఎలా ఉండాలి అనుకుంటాం. మీరు అనుకోవచ్చు బిజినెస్ చేయడం వల్ల వాళ్ళకు ఉపయోగం ఏంటి అనేది. వాళ్ళకు ఉపయోగం ఏం లేదండి. ఒక సామాన్యుడు ఒక టు హెల్ప్ పీపుల్ లివ్ లైఫ్ ఆఫ్ ఎకనామిక్ ఇండిపెండెన్స్. సో ఈ రోజున మనకి ఎక్కడా కూడా మనీ ఫ్రీడమ్ అనేది లేదు, ఎకనామికల్ గా ఫ్రీడమ్ అనేది లేదు మనకి. సో మన కాళ్ళ మీద మనం నిలబడాలి అని అంటే ఈ బిజినెస్ ద్వారా అది అవుతుంది. సో ప్రతి ఒక్క సామాన్యుడు కల కూడా నెరవేరాలి. ప్రతి సామాన్యుడు కూడా ఒక ఎకనామిక్ ఇండిపెండెన్స్ కలిగించాలి, అంటే ఆర్థిక స్తోమత చాలా హ్యాపీగా ఉండాలి, వాళ్ళ యొక్క ఓన్ గా వాళ్ళు బిల్డప్ చేసుకునేటట్టుగా చెయ్యాలి అన్నది
వాళ్ళ ఒక విజన్ అండి. సో అందుకని ఈ యొక్క బిజినెస్, ఈ యొక్క కంపెనీ అనేది స్టార్ట్ చేశారు. రానున్న కాలంలో డైరెక్ట్ సెల్లింగ్ ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేయాలి అన్న ఒక మెయిన్ మిషన్ తో వెళ్తున్నారు. సో ఇంత అద్భుతమైన వాళ్ళ యొక్క దూరదృష్టిని మనం నిజంగా గౌరవించి మనం ఒక్కసారి ఆలోచిస్తే నిజంగా మన లైఫ్స్ అనేది మారిపోతాయి. నెక్స్ట్ చూడండి, ఏంటి అసలు వెస్టేజ్ ఏంటి, ఎవరు దీనికి ఎలా స్టార్ట్ అయింది, కంపెనీ యొక్క డీటెయిల్స్ ఏంటి అని అంటే, వెస్టేజ్ అనేది ఇండియన్ కంపెనీ అండి. వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్, ఇట్స్ అన్ ఇండియన్ కంపెనీ. అండ్ మన యొక్క ఎండి డాక్టర్ గౌతమ్ బాలి గారు, అండ్ ఆయన కూడా ఒక ఇండియన్ అండి. సో అద్భుతమైన అవగాహన, అద్భుతమైన ఎక్స్పీరియన్స్ తో లైక్ మిక్స్ చేసుకొని ఈ యొక్క బిజినెస్ ని స్టార్ట్ చేశారు, కంపెనీని స్టార్ట్ చేశారండి. కంపెనీ డీటెయిల్స్ ఏంటి అని అంటే, కంపెనీ 2004లో స్టార్ట్ అయిందండి. రెండు ఆఫీసులతో స్టార్ట్ అయింది. 2004లో స్టార్ట్ అయింది, రెండు ఆఫీసులతో స్టార్ట్ అయింది, రెండు ప్రొడక్ట్స్ తో స్టార్ట్ అయింది. సో 6 మెంబర్స్ తో స్టార్ట్ అయిందండి, 5 కోట్ల టర్న్ ఓవర్ తో. 2004లో కేవలం ఇది వెల్నెస్ కంపెనీ అండి. కంపెనీ స్టార్ట్ అవ్వడమే వెల్నెస్ ఇండస్ట్రీతో, అంటే ఒక మన సప్లిమెంట్స్ అంటాం మనం, దాంతో స్టార్ట్ అయింది. సో రెండు ప్రొడక్ట్స్, రెండు ఆఫీసెస్ అన్నమాట. సో ఇలా 2 ఆఫీసులతో స్టార్ట్ అయిన కంపెనీ, 6గురితో స్టార్ట్ అయిన కంపెనీ అప్పుడు 2004లో 5 కోట్ల టర్న్ ఓవర్ చేసింది. ఈ రోజున ఇంకా లేటెస్ట్ వేయలేదు. ఈ రోజున మనకి 2024 వరకు చూసినట్లయితే 2 ఆఫీసులతో స్టార్ట్ చేసిన కంపెనీ 45 ఆఫీసులతో విస్తరించుకుందండి. 2 ప్రోడక్ట్స్ తో స్టార్ట్ అయిన కంపెనీ 400+ ప్రోడక్ట్స్ అండ్ 3000 స్టాక్ పాయింట్స్ అంటాం. అంటే ప్రతి ఒక్క ఏరియాలో దగ్గరలో మనకి షాప్స్ లాగా ఉంటాయి అనమాట, స్టోర్స్ లాగా ఉంటాయి అనమాట. ఇప్పుడు చూడండి, హైదరాబాద్ లో ఉన్నట్టయితే హెడ్ ఆఫీస్ వచ్చేసి మనకి క్లాక్ టవర్ దగ్గర ఉంది. అలాగే ఇప్పుడు మనం ఉండే ఏరియా, ఫర్ ఎగ్జాంపుల్ మల్కాజ్గిరి అనే సికింద్రాబాద్ ఏరియాలో ఉన్న వాళ్ళు సికింద్రాబాద్ లో కొనుక్కోవచ్చు. అండ్ ఇటువైపు మల్కాజ్గిరి ఉన్న ఏరియాలో అయితే మల్కాజ్గిరి, నాగోల్, ఇట్లా ఈ యొక్క ప్లేసెస్ లో మనకి ఉప్పల్, ఈ ప్లేసెస్ లో ఉంటాయి అనమాట. సో ఇలా దగ్గరలో మనకి ఒక డిస్ట్రిబ్యూటర్ కి అందుబాటులో ఉండేటట్టుగా వెళ్ళి కొనుక్కునేటట్టుగా దగ్గరలో స్టోర్స్ ఉంటాయి. అవి 3000కి పైగా ఉన్నాయన్నమాట. 6 మెంబర్స్ తో స్టార్ట్ అయిన ఈ కంపెనీ 5 కోట్ల టర్న్ ఓవర్ తో స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 5 కోట్ల మెంబర్స్ తో ఈ యొక్క కంపెనీ ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక గ్రేట్ ప్లేస్ లో ఉందండి. అండ్ 5 కోట్ల టర్న్ ఓవర్ తో స్టార్ట్ అయిన కంపెనీ ఈ రోజు 400 కోట్ల టర్న్ ఓవర్ చేస్తుంది, గ్రేట్ వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. సో ప్రతి ఒక్కళ్ళం కూడా ఇంత అద్భుతమైన కంపెనీలో ఉన్నందుకు చాలా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఏం ప్రోడక్ట్స్ ఉంటాయి మేడం అని మీకు డౌట్ వస్తుండొచ్చు. ఏంటిది అని అంటే, మనకి రెగ్యులర్ గా వాడే ప్రోడక్ట్స్. సో హెల్త్ కేర్ ప్రోడక్ట్స్ ఉంటాయి, పర్సనల్ కేర్ ఉంటాయి, అగ్రికల్చర్. కొంతమంది ఇప్పుడు చూడండి, తినే ఆహారంలో కలుషితం ఉంటున్నాయి, పౌష్టికాలు ఉండట్లేదు, విటమిన్స్ ఉండట్లేదు, మినరల్స్ ఉండట్లేదు. తినే ఆహారంలో ఎందుకు ఉండట్లేదు అంటే, పండించే రైతు వాడే ప్రోడక్ట్స్ కూడా అవి పెస్టిసైడ్స్ వాడి మనకి ఇస్తున్నారు. సో పెస్టిసైడ్స్ లేకుండా సేంద్రియ ఎరువులు అంటామండి. సేంద్రియ ఎరువులు అంటే ప్రోడక్ట్స్ లో కెమికల్ బేస్డ్ కాకుండా న్యాచురల్ గా పండించే ఒక ప్రకారం అన్నమాట. అండ్ నెక్స్ట్ చూడండి, హెల్త్ ఫుడ్స్ ఉంటాయి, ఓరల్ కేర్, దంత సమస్యలు ఏమైనా ఉంటాయి దానికి సంబంధించిన ఉంటాయి, అండ్ హోమ్ కేర్ సంబంధించిన ప్రోడక్ట్స్ అన్ని ఉంటాయి. సో ఈ ప్రోడక్ట్స్ మీరు ఏవైతే చూస్తున్నారో ఇవి కొత్తగా ఏమైనా చూస్తున్నారా, లేకపోతే రెగ్యులర్ గా వాడుకునేదా? సోప్ వాడుకుంటాం, పేస్ట్ వాడుకుంటాం, షాంపూలు వాడుకుంటాం, ఫేస్ వాష్, డియోడ్రెంట్స్, ఇవన్నీ వాడుకుంటాం. సో హెల్త్ కేర్ అనేది మీకు ఒక కొత్తగా అనిపించచ్చండి. హెల్త్ కేర్ అంటే ఏం లేదండి, ఈ రోజున మనం ఏదైనా ప్రాబ్లం వస్తే మెడిసిన్ వాడుతున్నాం, మెడిసిన్ వాడడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. అలా మెడిసిన్ వాడకుండా ఏ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం ని కనుపెట్టుకొని దాన్ని బేస్ లెవెల్ నుంచి క్లియర్ చేసుకొని మళ్ళీ ఒక ప్రాబ్లమ్ ని రిపీట్ కాకుండా చేసుకుని వాడుకునేవే సప్లిమెంట్స్ అండి, అవి హెల్త్ కేర్. చూడండి, లేడీస్ అందంగా తయారవ్వాలి అంటే మనకి బ్యూటీ ప్రోడక్ట్స్ కావాలి. అవి వాటికి సంబంధించిన బ్యూటీ ప్రోడక్ట్స్ ఉన్నాయి, ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ బేస్డ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి, మనకి స్కిన్ కి సంబంధించిన ట్రీట్మెంట్ బేస్డ్ ప్రోడక్ట్స్ ఉన్నాయి. అండ్ మనకే కాదండి, చూడండి మన వాడే వాహనానికి కూడా ఉన్నాయి. అంటే ఏంటంటే 2 వీలర్ 4 వీలర్ కావాల్సిన ఇంజిన్ ఆయిల్స్ కూడా ఉన్నాయి మనకి. సో నేను అవే వాడుతున్నా. అండ్ మంచి గాలి కోసం ఎయిర్ ప్యూరిఫైయర్ ఉంది, ఫ్రెష్ వాటర్ తాగడం కోసం వాటర్ ప్యూరిఫైయర్ ఉంది. సో అండ్ చూడండి, ఇలాంటివన్నీ కూడా మనం ఏమైనా కొత్తగా చూస్తున్నామా లేదా ఆల్రెడీ రెగ్యులర్ గా వాడుతున్నవేనా? ఇవన్నీ రెగ్యులర్ గా వాడుతున్నవే కదా. సో అద్భుతమైన ప్రోడక్ట్స్ అండి. ఈ ప్రోడక్ట్స్ లో నాకు దొరికినవన్నీ కూడా నేను వెస్టేజ్ లోనే వాడతాను, నేను వేరే బయట ప్రోడక్ట్స్ వాడను. ఇవన్నీ కూడా నేను ఇక్కడ ప్రోడక్ట్స్ వాడతాను. ఇక్కడ లేని ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో, పప్పు, ఉప్పు, చింతపండ్లు ఇక్కడ ఉండవు, గ్రాసరీస్ ఉండవు, కాబట్టి ఇవన్నీ నేను బయట కొనుక్కుంటాను. సో ఈ ప్రోడక్ట్స్ అన్నిటిని మనం ఏం చెప్తామంటే ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ అంటారు. ఓకే, నెక్స్ట్ చూస్తే ఏంటి
ట్రెడిషనల్ మార్కెట్ కి ఫస్ట్ మనం చూద్దాం. ఈ ప్రోడక్ట్స్ కి ముందు దీన్ని ఎలా చేయాలి అనే ముందు ఒకసారి ట్రెడిషనల్ మార్కెట్ అంటే ఏంటో చూద్దాం. తరతరాలుగా వచ్చే మార్కెట్ ని ట్రెడిషనల్ మార్కెట్ అంటారు. చూడండి, ఏదైనా ఒక ప్రోడక్ట్ ఫ్యాక్టరీలో తయారవుతుందండి. ఫ్యాక్టరీలో తయారైనప్పుడు అది 40 రూపాయలకి తయారవుతుంది. 40 రూపాయలకి తయారయ్యి అది మన దాకా రావాలంటే చూడండి, ఫస్ట్ C&F ఏజెంట్కి వెళ్తుందండి. C&F ఏజెంట్ నుంచి డిస్ట్రిబ్యూటర్కి వెళ్తుంది. డిస్ట్రిబ్యూటర్ నుంచి హోల్సేలర్, హోల్సేలర్ నుంచి రీటైలర్, రీటైలర్ నుంచి యాడ్స్. ఈ ప్రోడక్ట్ వచ్చింది అని తెలియాలి అని అంటే ఒక సెలబ్రిటీ వచ్చి మనకి ప్రోడక్ట్ వచ్చింది అని యాడ్ ఇస్తారు. టీవీలో కానీ, మ్యాగజైన్స్ లో కానీ, పోస్టర్స్ లో కానీ, ఎక్కడైనా మన పేపర్స్ లో కానీ, మొబైల్స్ లో కానీ, స్టేటస్ లో కానీ చూసి ఈ ప్రోడక్ట్ వచ్చింది అని మనం తెలుసుకుంటాం. తర్వాత మన దాకా వస్తుందండి కస్టమర్స్. చూడండి, ఈ ప్రోడక్ట్ 40 రూపీస్ కి తయారైన ప్రోడక్ట్ మనకు వచ్చేటప్పటికి 100 రూపాయలకి చేరుతోంది. సో 40 రూపీస్ కి రావట్లేదు, 100 రూపాయలకే చేరుతోంది. సో 100 రూపాయలకి చేరుతోంది అంటే ఈ మధ్యలో ఉండే వాళ్ళందరినీ దళారీ వ్యవస్థ అంటాము. సో ఈ యొక్క మధ్యలో ఉండే వాళ్ళందరినీ దళారీ వ్యవస్థ అంటాం. సో చూడండి, 40 రూపీస్ కి తయారయ్యేది మన దాకా వచ్చేటప్పటికి 100 రూపాయలు అవుతుంది. అంటే ఈ మధ్యలో వ్యక్తులందరికీ కూడా మనమే పే చేస్తున్నాము. దిస్ ఇస్ కాల్డ్ ట్రెడిషనల్ మార్కెట్. అంటే ఇది ఇప్పుడుది కాదండి, కొన్ని తరతరాలుగా తాత ముత్తాతల కాలం నుంచి వస్తుంది ట్రెడిషనల్ మార్కెట్. దీన్ని మనకు తెలియదు. ఇప్పటిదాకా మీరు ఎందుకండి ఇదే చూస్తున్నారంటే, ఎస్, ఇది బిజినెస్ కి ముందు మనమందరం కూడా ఇదే చేస్తూ ఉన్నాం అనమాట. సో వాళ్ళకి వీళ్ళకి 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 అందరికీ కట్టుకొని మనం ఒక 100 రూపాయలకి మనమే కదా నష్టపోతున్నాం. ఒక ప్రోడక్ట్ మీద మనం అంత కడుతున్నాము అంటే కొన్ని వందల ప్రోడక్ట్స్ ఉన్నాయి కొంటాం మనము. కొన్ని కోట్ల మంది కొంటూ ఉంటారు. చూడండి, మధ్యలో వాళ్ళే ఒక రిచ్ పీపుల్ గా తయారవుతున్నారు. కస్టమర్ గానే ఉంటున్నారు, పూర్ గా ఉంటున్నాడు, మిడిల్ మ్యాన్ మిడిల్ గానే ఉంటున్నారు, రిచ్ పీపుల్ రిచ్ అవుతున్నారు. ఎందుకు అంటే ఇయో ఇలా మన ప్రోడక్ట్స్ మనం కట్టబట్టి ఈ మధ్యలో వాళ్ళందరికీ మనమే కడుతున్నాం కాబట్టి వాళ్ళు రిచ్ అయిపోతున్నారు. దీన్ని మనం ట్రెడిషనల్ మార్కెట్ అంటాం. ఎస్ అండి, దీనికి ఒక సొల్యూషన్ ఉంది. ఇది లేదు, దీన్ని మనం మార్చుకోవచ్చు అని అంటే కనుక ఏంటి అని అంటే అది డైరెక్ట్ సెల్లింగ్ అంటాం. ఈ యొక్క బిజినెస్ ఏంటి అంటే వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇండస్ట్రీ ఏంటి అని అంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనమాట. సో దీనిలో మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ప్రోడక్ట్స్ ఫర్ ఎగ్జాంపుల్ 35 ఆర్ 40 రూపీస్ కి తయారయ్యే ప్రోడక్ట్స్ మనం దీన్ని డిస్ట్రిబ్యూటర్ అంటాం. ఇక్కడ మనం జాయిన్ అయితే కస్టమర్ కాదండి, డిస్ట్రిబ్యూటర్ అంటాం. ఎందుకంటామో చెప్తాను. సో 35 రూపీస్ ఆర్ 45 రూపీస్ ఆర్ 40 రూపీస్ ఎంతకైతే తయారవుతుందో మనకు వచ్చేటప్పటికి ఇక్కడ 100 రూపాయలు అవుతుంది. మీరు అనొచ్చు, పైకి కిందకి డిఫరెన్స్ ఏంటి మేడం? పైన కూడా 40 రూపాయలు తయారయ్యేది 100 రూపాయలకి ఇస్తున్నారు, మరి ఇక్కడ కూడా 30-40 రూపాయలు తయారు చేసేది 100 రూపాయలకి ఇస్తున్నారు. ఏంటి డిఫరెన్స్? ఇక్కడ కూడా తయారయ్యే ప్రోడక్ట్ ఏదైతే ఉందో అది వెస్టేజ్ ఫ్యాక్టరీలో తయారవుతుంది. మనం డిస్ట్రిబ్యూటర్స్ అంటారు, మన దాకా వచ్చేటప్పటికి 100 రూపాయలు అవుతుంది. ఈ మధ్యలో ఏవైతే ఉన్నారో దళారీ వ్యవస్థ, ఇక్కడ డైరెక్ట్ సెల్లింగ్ లో ఉండరండి. ఈ 65 రూపీస్ ఏదైతే ఉందో అది మనకే ఇస్తారు. మనం ఇందులో జాయిన్ అయిన తర్వాత మనల్ని ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్ అనేసి మనం చెప్తారనమాట. ఈ బిజినెస్ లో జాయిన్ అయిన తర్వాత మనల్ని ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్ అని చెప్తారు. అది ఎలాగా అని అంటే, ఎలా ఏం చెయ్యాలి? మనకు 65 రూపాయల మధ్యలో రావాలి అని అంటే ఏం చెయ్యాలి అని అంటే మనం ఫస్ట్ వాడుకోవాలి. ప్రోడక్ట్స్ అన్ని మనం వాడుకోవాలి. మనల్ని కొత్తగా ఏమి చేయట్లా. ఏవైతే ప్రోడక్ట్స్ మనకు కావాల్సిన ప్రోడక్ట్స్ మనకి ఇంట్లో కావాలో అవి వాడుకోవాలి. వాడుకున్న తర్వాత ఫీల్ ఏదైతే ఉందో దాన్ని రికమెండ్ చేయాలి, షేర్ చేయాలి అనమాట. రికమెండ్ ఇస్ నథింగ్ బట్ షేర్ అనమాట. నలుగురికి షేర్ చేసుకోవాలి. చూడండి, వాళ్ళు ఎవరో షేర్ చేయడం ద్వారా వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి, వాళ్ళకు ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేది వస్తుంది. బట్ అదే షేరింగ్ మనం చేసినట్లయితే ఆ పర్సంటేజ్ ఏదైతే ఉందో మనకిస్తారు. ఏం వాడుకోవాలి అని అంటే ఇక్కడ ఉన్న ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో మనకు కావాల్సిన ప్రోడక్ట్స్ మనం వాడుకోవాలి. ఏం షేర్ చేయాలి అంటే ప్రోడక్ట్ వాడిన తర్వాత దాని ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో దాన్ని షేర్ చేయాలి. చూడండి, మనం లేడీస్, స్పెసిఫిక్ గా లేడీస్కి వచ్చినట్లయితే ఏదైనా ఒక శారీ బాగుంది అంటే మనకు తెలియకుండానే మనం అడ్వర్టైజ్ చేస్తాము. ఎక్కడ కొన్నాం, ఏంటి, దాని డిజైనర్, దాని యొక్క పళ్ళు, పాటు సంథింగ్ బ్లా 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 అన్ని కూడా మనం షేర్ చేస్తాం, అవునా? సో దీనివల్ల మనకు వచ్చేది ఏమైనా ఉందా? లేదు. ఎదుర్కొన్న వాళ్ళు దాన్ని అట్రాక్ట్ అయ్యి ఎక్కడైతే మీరు కొన్నారో అక్కడికి వెళ్ళి కొంటారు. దానివల్ల మనకు వచ్చే ఇది లేదండి, ఆ షాప్ వాళ్ళకి వస్తుంది ప్రాఫిట్. మనం అడ్వర్టైజ్ చేయడం వల్ల షాప్ వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది. సో కొనేది వాళ్ళు కొంటున్నారు, చెప్పేది మీరు చెప్తున్నారు. బట్ మధ్యలో హ్యాపీగా వాళ్ళ యొక్క తీసుకునే ఏదైతే ఉంటుందో అది షాప్ వాళ్ళకే వస్తుంది. బట్ అదే ఫీల్ ని ప్రోడక్ట్ బాగుంది, ప్రోడక్ట్ యొక్క వర్త్ ఇలా ఉంది, క్వాలిటీ ఉంది, మీరు కూడా స్టార్ట్ చేయండి అని చెప్పి మీరు గనక షేర్ చేసుకున్నట్లయితే మీకు ఇక్కడ అదే సెలబ్రిటీ మీరు అవుతారండి.
ప్లాన్. ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది ఇన్కమ్ ప్లాన్. దాన్ని షేర్ చేస్తే మనకి డబ్బులు వస్తాయి, ఇన్కమ్ వెల్త్ వస్తుంది. నెక్స్ట్ చూడండి, ఈవెంట్స్ అండ్ మీటింగ్స్. మన కంపెనీ ప్రతి ఈవెంట్స్ అండ్ మీటింగ్స్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎలా అయితే ప్రతిరోజు జూమ్ ఉంటుందండి, 8 o'clock పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఆల్మోస్ట్ 3 జూమ్స్ అనేవి నడుస్తాయి. జూమ్ లోనే మనం లెర్న్ చేసుకోవచ్చు. ఏదైతే ఈ మీటింగ్స్ ఉన్నాయో దానిలో జాయిన్ అవ్వచ్చు, కొత్త వాళ్ళని జాయిన్ చేసి సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు. అండ్ ఫిజికల్ మీటింగ్స్ ఈ రోజున వరంగల్లో జరిగింది, వండర్ఫుల్ మీటింగ్ అండి. ఆల్మోస్ట్ 3,000 మంది పైన మనకి మీటింగ్ లో అక్కడ అటెండ్ అయ్యారు. లైవ్ మీటింగ్స్, ఈవెంట్స్ అండ్ అచీవ్మెంట్స్. నాకు ఇంత పే అవుట్ వచ్చింది, మీకు కూడా వస్తుంది అని దాన్ని షేర్ చేసుకోవాలి. సో ఇవన్నీ షేర్ చేసుకోవడం ద్వారా, వాడుకోవడం వల్ల మనకి ఆరోగ్యం వస్తుందండి. ఎందుకంటే కెమికల్లో ఇందులో ఏవైతే ప్రోడక్ట్స్ ఉన్నాయో కెమికల్ బేస్డ్ కాదు, 100% ఆర్గానిక్ అండ్ హ్యాపీగా హెల్దీగా ఉండే ప్రోడక్ట్స్. వాడుకున్న దాన్ని మనం ఆ వచ్చిన ఆరోగ్యాన్ని నలుగురికి షేర్ చేసుకోవడం ద్వారా ఆదాయం అనేది వస్తుంది. వాడుకుంటే ఆరోగ్యం, వాడిపిస్తే ఆదాయం. ప్రతి ఒక్కరికి, ఆ వాడుకున్న వాళ్ళకు కూడా ఆరోగ్యం వస్తుంది. సో ఇన్ ది యూస్ అండ్ రికమెండ్. మనం యూస్ చేసుకొని రికమెండ్ చేయడం ద్వారా మనకు వచ్చే ఏంటి అని అంటే, చూడండి, జస్ట్ ఒక షాప్ చేంజ్ చేసుకోవడం ద్వారా 9 రకాల ఆదాయం అనేది కల్పిస్తుంది బిజినెస్ అన్నమాట. ఈ బిజినెస్ లో మీరు డబ్బు సంపాదించాలి అని అంటే ఒకటి కాదండి, 9 రకాల ఆదాయం. ఏంటి అని అంటే, ఫస్ట్ రీటైల్ ప్రాఫిట్ అంటే అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్ అంటారు, బ్రాంజ్ డైరెక్ట్ బోనస్, టీమ్ బిల్డింగ్ బోనస్, ఎల్ఓబి, ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్ అండ్ విలేజ్ క్లబ్ బోనస్. చూడండి, ఒక షాప్ మార్చుకోవడం ద్వారా ఒక సామాన్యుడికి ఎన్ని రకాల ఆదాయాలు ఇస్తుంది కంపెనీ? 9 రకాల ఆదాయాలు ఇస్తుంది. అది ఏంటి అని అంటే, ఎస్, అది ఏంటి అని అంటే, చేంజ్ యువర్ షాప్ అండ్ చేంజ్ యువర్ లైఫ్ అని చెప్తాం. మీ యొక్క షాప్ చేంజ్ చేసుకోవడం ద్వారా, మీరు ఏదైతే బయట ప్రోడక్ట్స్ కొంటున్నారో ఆ షాప్ నుంచి మీరు వెస్టేజ్ షాప్ కి మారమని చెప్తున్నాం అనమాట. మీరు మారడం ద్వారా మీకు 9 రకాల ఆదాయం అనేది కల్పిస్తుంది. అది ఎలా? ఫస్ట్ ఇందాక చెప్పాను కదా, రీటైల్ ప్రాఫిట్ 10 to 20%. ప్రతి కొనుగోలు మీద మీకు 10 to 20% డిస్కౌంట్ అనేది ఉంటుంది. అంటే ప్రతి ప్రోడక్ట్ మీద ఎంఆర్పి వేరు ఉంటుంది, డిపి వేరు ఉంటుంది. ఎంఆర్పి అంటే మీరు బయట ఎవరికైతే ఇవ్వాలి అనుకుంటే మీరు ఎంఆర్పి కూడా ఇవ్వచ్చండి. ఆ వచ్చే డిఫరెన్స్ ని మనం రీటైల్ ప్రాఫిట్ అంటాం. అండ్ దీంతో కాదండి, దీంతో కంటే కూడా మనకు వచ్చేది 10 to 20%. ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపీస్ ప్రోడక్ట్ అయితే మనకు వచ్చేది 80 రూపీస్ అవుతుంది. ఆ డిస్కౌంట్ ని మనం 10 to 20% డిస్కౌంట్ అనేది మనం చూడొచ్చు. చూడండి, ఏదైనా మనం ఒక 33 రూపాయలు, 30 నుంచి 33 రూపాయలు పెట్టి ఏదైనా మనం కొనుక్కున్నట్లయితే ఒక పాయింట్ అనేది ఇస్తారు. ఓకే. అండ్ మనం ఇది ఒక స్లాబ్ ఉంటుందండి. 1200 నుంచి 1000 నుంచి 1200 అంటే 30 పీవీ, 2200 అంటే 60 పీవీ, 3300 అంటే 100 పీవీస్ అంటాం. మన ఇన్కమ్ అంతా, మనకు వచ్చే బోనస్ అంతా, మనకు వచ్చే కమిషన్ అంతా ఈ యొక్క పాయింట్స్, పీవీ అంటే పాయింట్ వాల్యూ, దీని మీదే బేస్ అయ్యి ఉంటుంది. ఓకే. చూడండి, సెకండ్, మనం ఒకసారి చూడండి, ఏదైనా ప్రోడక్ట్ మనం వెళ్ళి కొనుక్కోవాలంటే ఎక్కడైనా స్టోర్ లో వెళ్ళి కొనుక్కుంటాం. సో మీ యొక్క ఆధార్ కార్డ్ అది ఇచ్చేసి జాయిన్ అవుతారు. జాయిన్ అయిన తర్వాత మీరు కొనుక్కుంటారు. కొనుక్కున్న తర్వాత ఫస్ట్ రీటైల్ ప్రాఫిట్ వస్తుంది, డిస్కౌంట్ వస్తుంది. సెకండ్ నుంచి మళ్ళీ మీరు ఏం చేస్తారంటే, దిస్ ఇస్ అ కన్జంప్షన్ బిజినెస్ అండి. ఈ యొక్క బిజినెస్ ని కన్జంప్షన్ బిజినెస్ అంటాం. మళ్ళీ మీకు ప్రోడక్ట్స్ నచ్చాయి, మళ్ళీ మీరు వెళ్ళి కొనుక్కుంటారు. కొనుక్కున్నప్పుడు మీకు ఏమవుతుందంటే, ప్రాఫిట్ తో పాటు, డిస్కౌంట్స్ తో పాటు అదనంగా 10% ప్రోడక్ట్స్ ఫ్రీ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు కన్సిస్టెన్సీ అంటామంట. కన్సిస్టెన్సీ అంటే కంటిన్యూస్ గా చేస్తే సక్సెస్ వస్తుంది అని మనం ఎలా చెప్తామో, ఈ బిజినెస్ లో కూడా మనము 60 పీవీస్ అంటే, చూడండి ఇక్కడ ఇందాక నేను మీకు ఇక్కడ చెప్పినట్లయితే 2200 ని 4 months చేసినట్లయితే కనుక మనకి 1250 వోచర్ వస్తుంది. అది సెకండ్ నుంచి 14 వరకు మనకు ఉంటుంది. రెండోది 100 పీవీస్ చేస్తే 4 నెలలు చేస్తే 5వ నెల 2500 ప్రోడక్ట్స్ ఫ్రీ వౌచర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు ఈ ఒక్క పాయింట్ ని బాగా అర్థం చేసుకుంటే బిజినెస్ చాలా బాగా అర్థమైనట్టు. ఎందుకు అంటే, మనం ఏదైతే ప్రోడక్ట్స్ కొంటున్నామో బయట మనకి ఎలాంటి బెనిఫిట్స్ లేవు, డిస్కౌంట్స్ లేవు, ప్రోడక్ట్స్ ఫ్రీస్ లేవు, క్యాష్ బ్యాక్ అనేది లేదు. బట్ ఒక డబ్బులు ఇస్తున్నాము, ప్రోడక్ట్స్ తెచ్చుకుంటున్నాము. బట్ అదే మన షాప్ అనేది చేంజ్ చేసుకోవడం ద్వారా మనకి ఇన్ని రకాల బెనిఫిట్స్ అనేది కంపెనీ ఇస్తుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేది, ఇప్పుడు మన యొక్క అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్ అంటామండి. సో ఇది మీరు మాతో కొలాబరేట్ అయిన తర్వాత ఇంకా చాలా డెప్త్ గా అనేది చెప్పడం జరుగుతుంది.
ఓకే. సో ఇలాగా 5 to 16% అంటామండి జనరల్‌గా మనం. ఈ యొక్క మన కమిషన్ ఏదైతే ఉంటుందో, మనకి ఈ స్లాబ్ మీద ఆధారపడి ఉంటుంది. ఒక పాయింట్ నుంచి 599 పాయింట్స్ అంటే 5%, 600 నుంచి 2399 8%, 24 నుంచి 5499 అంటే 12% అండ్ 5505 అయితే గనక 16% అనేది మనం అంటాం. మేడం ఇదేంటి మేడం ఇంత కన్‌ఫ్యూజన్ గా ఉంది. ఏంటి ఇది నాకు అర్థం కాల. పైన మాకు బెనిఫిట్స్ వస్తాయన్నారు. ప్రొడక్ట్స్ వైస్ వస్తాయన్నారు. బాగుంది మేడం. అంతవరకు అర్థమైంది. సో అంతవరకు నేను వాడుకుంటాను. నేను బెనిఫిట్స్ తీసుకుంటాను. నన్ను బయట చెప్పమన్నారు. నాకు ఇవన్నీ మీరు ఇలా స్లాబ్ చెప్తున్నారు. అర్థం కావట్లేదు అనేది మీకు ఉంటుంది. అది నేను క్లియర్‌గా మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరైతే మీరున్నారో మీ పేరుని ఇక్కడ ఊహించుకోండి. మీరు జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత ఒక 100 పీవీస్ అంటే చూడండి ఇక్కడ 3300 ఇది జస్ట్ క్యాలిక్యులేషన్ కి చెప్తున్నానండి. మీరు ఈవెన్ 2200 కూడా తీసుకోవచ్చు కన్సిస్టెన్సీలో. బట్ ఒక క్యాలిక్యులేషన్ ఫాస్ట్ గా అవుతుంది అని మీకు అర్థమవుతుందని చెప్తున్నాను. ఓకే. సో మీరు జాయిన్ అయిన తర్వాత ఒక 100 పీవీస్ కొనుక్కున్నారు. ఒక 3300 రూపీస్ పెట్టో 3000 రూపీస్ పెట్టి కొనుక్కున్నారు. కొనుక్కున్న తర్వాత మీకు 100 పీవీస్ వచ్చినాయి. మీరు ఒక 1 వీక్ వాడారు. ప్రొడక్ట్స్ మీకు చాలా బాగా నచ్చేసినాయి. బాగున్నాయి మేడం ప్రొడక్ట్స్ అని చెప్పేసి మీరు ఏం చేశారు? మీకు తెలిసిన వాళ్ళకు ఒక 6గురికి చెప్పారు. ఈ బిజినెస్ లో మీరు మేడం నాకు 6గురే కావాలా అంటే 6గురితో పని లేదండి. 100 మంది వేసుకోండి మీ ఇష్టం. బట్ మన లైఫ్ చేంజ్ అవ్వడానికి, వాళ్ళ లైఫ్స్ ని మనం మార్చడానికి, వాళ్ళని బాగుపరచడానికి మనకు 6గురు చాలండి. ఒక ఫస్ట్ మీరు 6గురు పెట్టుకోండి. ఒక 6గురికి మనం హెల్ప్ చెయ్యాలి అని పెట్టుకోండి. మీరు చెప్పారు ప్రొడక్ట్స్ బాగున్నాయన్నారు. వాళ్ళు కూడా జాయిన్ అయ్యి వాళ్ళు కూడా ఒక 100 పీవీస్ కొనుక్కున్నారు అందరూ కూడా. సో మీరు మీ కింద జాయిన్ అయిన 6గురు కొనుక్కున్న తర్వాత ఫస్ట్ మంత్ లో మీవి ఎన్ని పాయింట్స్ అయినాయి అంటే మీతో పాటు మీ టీమ్ వి కూడా కలిపి మీకు 700 పాయింట్స్ అయిందండి. అప్పుడు మీరు ఇక్కడ స్లాబ్ చెక్ చేసుకోవచ్చు. 8% అనేది మనల్ని అంటారు. దీనికి తగ్గట్టు ఈ పర్సంటేజ్ తగ్గట్టుగా కంపెనీ క్యాలిక్యులేషన్స్ చేసి మనకి బోనస్ అనేది రిలీజ్ చేస్తుంది. సో ఇట్ మే బి 200, ఇట్ మే బి 300. చాలా గ్రేట్ అని చెప్పుకోవాలి. ఇది ఇనిషియల్ లెవెల్స్ లో మనం పర్సంటేజెస్ అంటాం. అలాగే మీరు ఏం చేశారు? ఓకే నాకు బాగా వచ్చి నిజంగా 200-300 రూపాయలు వచ్చింది. మా టీమ్ కూడా నేను అలా స్టార్ట్ చేస్తాను అని చెప్పేసి మళ్ళీ మీరే వెళ్ళి కొనుక్కున్నారు. మీరు ఎవరికి కూడా యాడ్ చేయలేదు. సో మళ్ళీ ఫస్ట్ మంత్ లో మీరు 7 మెంబర్స్ ఉన్నారు కదా. సెకండ్ మంత్ లో కూడా మీరే వెళ్ళి కొనుక్కున్నారండి 7 మెంబర్స్. కంపెనీ మనం ఈ లెవెల్ కి ఫాస్ట్ గా రీచ్ అవ్వాలని చెప్పి లాస్ట్ మంత్ ఉన్న పాయింట్స్ కూడా ఈ మంత్ కి యాడ్ చేస్తుంది. అంటే ఈ మంత్ కూడా మీరు 700 కొన్నారు. లాస్ట్ మంత్ 700 ఉంది. ఈ రెండు కలిపి మీకు 1400 పీవీస్ అయింది. మళ్ళీ మీరు 8% లో ఉన్నారు. సేమ్ ఇప్పుడు మీరేం చేస్తారు? నేను ఒకళ్ళని యాడ్ చేస్తాను. మా టీం వాళ్ళు కూడా నచ్చింది. వాళ్ళు కూడా ఒక్కొక్కళ్ళని యాడ్ చేస్తున్నారు అని చెప్పేసి మీరు ఈ బిజినెస్ ని వాళ్ళకి అర్థమయ్యేలా అని చెప్పి మీరు 7గురు కాస్త 14 మంది అయ్యారండి. 14 మంది కూడా 100 కొనుక్కున్నారు 100 పీవీస్. లాస్ట్ మంత్ 14, ఈ మంత్ 14 కలిపి 2800 రూపాయలు అయింది. పీవీస్ అయింది. సో అప్పుడు గనక మీకు వచ్చేది 12% అవుతుందండి. సో అట్ ద సేమ్ టైం 4th మంత్ లో మీ యొక్క 220 ఏదైతే ఉన్నారో మీరే డబల్ అయ్యారు. సో అలాగా మీరు మీ టీంతో చేసుకోవడం ద్వారా ఫస్ట్ ఎవరైతే యు అని ఊహించుకున్నారో మీకు మీరు వాళ్ళు ఏదైతే ఉందో 16% కి వెళ్తారు. చూడండి ఇక్కడ మీరు ఒక్కళ్ళే చేసుకోవడం ద్వారా చిన్న బెనిఫిట్ వస్తుంది. అంటే చిన్న రకాల పర్సంటేజ్ వస్తుంది. అదే టీం ద్వారా చేసినట్లయితే మీకు ఇన్కమ్ అనేది పెరగడం స్టార్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే అంటే నేను ఎప్పుడైతే ఈ యొక్క పర్సంటేజ్ 16%కి వెళ్ళానో కంపెనీ నాకు ఏం చేస్తుంది అంటే డైరెక్టర్ బోనస్ అని చెప్పి 15% ఇస్తుందండి. ఈ పర్సంటేజెస్ కొంచెం జస్ట్ వినండి అంతే. సో డైరెక్టర్ బోనస్ అని చెప్తుందండి కంపెనీ. సో డైరెక్టర్ బోనస్ అంటే ఏంటంటే కంపెనీ మనకి మంత్లీ ఆ టర్న్ ఓవర్ లో మనకి షేర్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. ఇక్కడ మనకి బోనస్ శాలరీస్ ఇది కాదు. కంపెనీ మనకి ఏం చేస్తుందంటే టర్న్ ఓవర్ లో షేరింగ్ ఇవ్వడం స్టార్ట్ చేస్తుంది. డైరెక్టర్ బోనస్. నెక్స్ట్ చూడండి టీమ్ బిల్డింగ్ బోనస్ అంటాము. తర్వాత వచ్చి ట్రావెల్ ఫండ్. ట్రావెల్ ఫండ్ అనేది ఎలా వస్తుందంటే మీరు డైరెక్టర్ ఎలా అయితే 16% కి వెళ్ళారో డైరెక్టర్ అయ్యారో మీ కింద తెచ్చిన ఒక పర్సన్ ని 6గురు అని చెప్పాం కదా. 6గురిలో ఒక పర్సన్ ని డైరెక్టర్ చేశారు. అంటే ఈ పర్సన్ కి తీసుకొచ్చారు. ఎలా అయితే మీరు మీ టీంతో ఇలా చేసుకొని ఇక్కడికి వచ్చారో మీ కింద ఉన్న వాళ్ళకు కూడా అదే అప్లికబుల్. నాకు అదే అప్లికబుల్. నా కింద వాళ్ళకి అప్లికబుల్. నా 5 వాళ్ళకి అదే అప్లికబుల్.
అలాగా ఇప్పుడు మీరు ఏదైతే డైరెక్టర్ 16%కి వెళ్ళి మీరు డైరెక్టర్ అయ్యారో మీ కింద ఒకళ్ళని డైరెక్ట్ చేసినట్లయితే మీకు కంపెనీ ట్రావెల్ ఫండ్ ఇస్తుంది. ఇందాక నేను వై వెస్టేజ్ అని చెప్పినప్పుడు ట్రావెల్ అని చెప్పాను గుర్తుందా? మనకి నచ్చిన ప్లేసెస్ కి ట్రావెల్ చేయొచ్చు, అంటే మనం తిరగని ప్లేసెస్ కి కూడా ట్రావెల్ చేయొచ్చు. కంపెనీ సంవత్సరానికి 3 ఫారెన్ ట్రిప్స్ అనేది ఇస్తుందండి. సో నిజంగా చాలా గ్రేట్ గా, చాలా గర్వంగా చెప్పుకుంటాను. ఏంటి అని అంటే ఈ ట్రావెల్ ఫండ్ ద్వారా నేను టూ ఫారిన్ ట్రిప్స్ అనేది ఎలిజిబుల్ అయ్యి నేను వెళ్ళి రావడం జరిగింది. నా ఫస్ట్ ట్రిప్ వచ్చి థాయిలాండ్ అండి. అండ్ నా నెక్స్ట్ మొన్న ఫిబ్రవరిలో వచ్చిన లాస్ట్ మంత్ వెళ్ళొచ్చింది దుబాయ్ అండి. సో ఒక మిడిల్ క్లాస్ పర్సన్ వెళ్ళాలి అంటే ₹1,00,000 పెట్టుకొని వెళ్ళాలి. ఈ రోజు నేను ఆ ₹1,00,000 పెట్టుకోకుండా కంపెనీ నాకు పెట్టింది. నేను ఈ బిజినెస్ లో నిలబడి నేను చాలా మందికి ఉపాధిని కల్పించాను. నేనే కాదండి, నా టీంలో కూడా వచ్చారండి. 4 మెంబర్స్ ని తీసుకొని వెళ్ళాను నా టీంలో. సో అలాగా ఈ యొక్క పర్సన్ ని మనం చేయగలిగితే మన కంపెనీ ట్రావెల్ ఫండ్ అనేది ఇస్తుంది. మనకి నచ్చిన ప్లేసెస్ కంపెనీ వాళ్ళు ఆల్మోస్ట్ 3 ఫారెన్ ట్రిప్స్ అనేది సంవత్సరానికి ఇస్తుందండి ఫ్రీగా. అది మనం దీన్ని ఎలిజిబుల్ అయితే కనుక 100% వెళ్ళొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎల్ఓబి అని అంటారు. ఆ తర్వాత వచ్చేసి అంటే ఇది కొంచెం డెప్త్ లోకి వెళ్తే అర్థమవుతుందండి. ఆ తర్వాత వచ్చేసి కార్ ఫండ్ అంటాం. కార్ ఫండ్ అంటే మనని స్టార్ డైరెక్టర్ అంటారంటే అది ఎలా వస్తుంది మేడం? అది ఎలా వస్తుంది నాకు అర్థం కాలేదు. కార్ ఫండ్ ఏంటి అని అంటే మీరు తెచ్చిన 6గురిలో ముగ్గురిని మీరు డెవలప్ చేయాలి. ముగ్గురికి మీరు మంచి ఇన్కమ్ ఇప్పించగలగాలి. అలా ఇప్పించినట్లయితే కంపెనీ మీకు ఏం చేస్తుంది అంటే, చూడండి, ఒకరికి లైఫ్ ఇవ్వడం ద్వారా మీకు కంపెనీ ట్రావెల్ ఫండ్ అనేది ఇచ్చింది, రైట్? అలాగే మీకు ముగ్గురికి మీరు లైఫ్ ఇవ్వడం ద్వారా కంపెనీ మీకు కార్ ఫండ్ ఇస్తుందండి. మీ డ్రీమ్ కార్ కొనుక్కోవచ్చు. నేను ఈ కార్ ఫండ్ ద్వారా ఈ బిజినెస్ నుంచి 13 lakhs వర్త్ కియా సోనెట్ కార్ అనేది తీసుకున్నాను. 4 years అవుతుంది నేను తీసుకొని. ఈ బిజినెస్ ద్వారానేనండి. దీనికంటే ముందు నాకు ఆల్రెడీ వేరే కార్ ఉంది. బట్ అది నా ఒక ఎక్స్పెండిచర్, నా ఒక శాలరీ బట్టి నేను చూసుకొని దాన్ని ఇది చేసుకునేదాన్ని. బట్ ఈ బిజినెస్ లో నేను నేను నలుగురికి సక్సెస్ చేయడం ద్వారా, నలుగురికి ఉపాధి కల్పించి వాళ్ళకు ఒక ఇన్కమ్ సోర్స్ జనరేట్ చేయించడం ద్వారా నాకు కంపెనీ ట్రావెల్ ఫండ్ ఇచ్చిందండి, కార్ ఫండ్ అనేది ఇచ్చింది. నెక్స్ట్ చూడండి, మీకు హౌస్ ఫండ్ అంటారు. హౌస్ ఫండ్ అంటే ఏంటంటే చెప్పాను కదా ఇందాక, డ్రీమ్ హౌస్ అనేది ఉంటుంది. అంటే మనకు నచ్చిన ఇల్లు అనేది కట్టుకోవచ్చు అని చెప్పి. సో ఇలా మనం తెచ్చిన ఇంకొక ముగ్గురిని కూడా సక్సెస్ చేయడం ద్వారా హౌస్ ఫండ్ అనేది ఇస్తారు కంపెనీ మనకి. బై గాడ్స్ గ్రేస్, మీ అందరి సపోర్ట్, మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల కంపెనీ, నేను నా షాప్ చేంజ్ చేసుకోవడం ద్వారా కంపెనీ ఇచ్చే 9 ways ఆఫ్ ఇన్కమ్స్ లో ఈ యొక్క 8 ways ఆఫ్ ఇన్కమ్స్ అనేది నేను తీసుకుంటున్నానండి. అంటే 8 ways అంటే నేను ప్రెసెంట్లీ క్రౌన్ డైరెక్టర్ పొజిషన్ లో ఉన్నా. ఇందాక నేను మీకు చెప్పాను కదా స్టార్టింగ్ ఇంట్రొడక్షన్ లో. సో క్రౌన్ డైరెక్టర్ అనే పొజిషన్ లో ఉండి నేను కార్ ఫండ్, ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, హౌస్ ఫండ్, ఈ 3 ఫండ్స్ అనేది నేను తీసుకుంటున్నా. కంపెనీ వాళ్ళు ఇచ్చే ట్రిప్స్ కి నేను వెళ్తున్నా. నెక్స్ట్ కమింగ్ కార్ ఫండ్, కార్ ఫండ్ ద్వారా కార్ తీసుకున్నా. హౌస్ ఫండ్ తీసుకుంటున్నాను నేను. అండ్ లాస్ట్ వచ్చేసి ఎలైట్ క్లబ్ బోనస్. సో చూడండి, ఒక సామాన్యుడు ఒక్కసారి ఆలోచించుకొని వాళ్ళ యొక్క షాప్ చేంజ్ చేసుకోవడం ద్వారా ఇన్ని రకాల బెనిఫిట్స్ అనేవి రావడం జరుగుతుంది. చూడండి, ఈ మొత్తంలో నేను ఎక్కడైనా మిమ్మల్ని డబ్బులు కట్టమని చెప్పానా? కట్టమనలేదు. నేను పెట్టలేదు, నేను ఎవరి చేత పెట్టించలేదు. దట్స్ ద వైట్ పేపర్ బిజినెస్ ఇది. నాకు అందుకని ఈ బిజినెస్ నచ్చింది. ఇంకొక రీజన్ ఉందండి. ఇందాక నేను చెప్పింది ఏదైతే ఉందో ఇంకొక రీజన్ ఉంది నేను బిజినెస్ ని ఇష్టపడడానికి. ఏంటి అని అంటే 3 generations. ఇది చాలా చాలా నచ్చి నేను వచ్చానండి. ఎందుకు అంటే ఈ రోజున మనం చేసే జాబ్ కానీ, మనం చేసే ఏ యొక్క ప్రొఫెషన్ లో కానీ నెక్స్ట్ జనరేషన్స్ కి ఇచ్చిపోతామా అని అంటే 100% నో అనే చెప్పాలి. ఎందుకంటే పెరుగుతున్న క్రమంలో, పెరుగుతున్న ఈ యొక్క లైఫ్ స్టైల్లో, పెరుగుతున్న ఎక్స్పెన్సెస్ లో మనకుండే ఏవైతే ఉన్నాయో అవే సరిపోతున్నాయి, కానీ మనకి సేవింగ్స్ అనేది జీరో అయిపోతున్నాయి. ఈ సేవింగ్స్ చేసుకునే వాళ్ళు ఉండొచ్చు, బట్ పర్టికులర్ గా ఇప్పుడు వచ్చే జీతం నుంచి మనం ఏమైనా ఒక రూపాయి సేవ్ చేయగలుగుతున్నామా అంటే లేదంటే ఇంకా ఎక్స్ట్రా అప్పు చేసి మనం చేస్తున్నాం. బట్ ఈ బిజినెస్ లో చేసుకొని జస్ట్ ఒక 3 to 5 years కనుక మనం కరెక్ట్ గా నిలబడి చేసినట్లయితే మనం తర్వాత, ఇప్పుడు చూడండి, ఈ రోజున ఐడి నా పేరు మీద ఉండదు. నాకు నామినీ వచ్చేసి మా హస్బెండ్ ఉన్నారు. నా తర్వాత నా హస్బెండ్ నా కంప్లీట్ గా, చూడండి, ఒక ఏ అనే పర్సన్ జాయిన్ అయిన తర్వాత అతను ఒక 2-3 years చేస్తారండి. 2 years చేసిన తర్వాత ఒక ₹1,00,000 ఎంతో సంపాదిస్తాడు. అతను జాయిన్ అయినప్పుడు ఖచ్చితంగా బి అనే పర్సన్ ని నామినీగా ఉంచాలి. సో అతను పోయిన తర్వాత అతని కంప్లీట్ గా టీమ్ ఇన్కమ్ కంప్లీట్ గా బి అనే వాళ్ళకి
షిఫ్ట్ అయిపోతుంది. మొదల నుంచి రాదండి. ఎక్కడైతే చనిపోయారో, ఎక్కడైతే ఆగిపోయిందో ఆ నెక్స్ట్ జనరేషన్ కి ట్రాన్స్ఫర్ అవుతుందండి. అలాగే ఒక బి జాయిన్ అయ్యి అతను కూడా ఒక 3 years కంటిన్యూ చేసి ఒక పొజిషన్ లో ఉన్న తర్వాత అతను చనిపోతే అతను కూడా ఒక నామినీ పెట్టాలండి. సి అనే పర్సన్ నామినీ పెట్టాలి. సి కూడా ఒక నెక్స్ట్ 5 to 6 years 7 years చేసిన తర్వాత చనిపోతే సి జాయిన్ అయినప్పుడు కూడా ఒక డి అనే పర్సన్ ని నామినీగా పెట్టాలి. చూడండి, వీళ్ళెవరికి కూడా మొదల నుంచి స్టార్ట్ అవ్వదండి. ఎక్కడైతే ఆగిపోయిందో అది అక్కడి నుంచి కంటిన్యూ అవుతుంది. ఒక పర్సన్ జాయిన్ అయ్యి ఇందాక నేను మీకు చెప్పాను కదా, ఒక్క నిమిషం మనం జీవితం మారిపోదు. బట్ ఆ ఒక్క నిమిషంలో తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో మన జీవితం మారిపోతుంది. సో అదే నిర్ణయం నేను తీసుకున్నానండి. నెక్స్ట్ జనరేషన్ కి ఏదైతే ఉందో, ఈ రోజున నేను లేకపోతే నెక్స్ట్ నా ఇన్కమ్, నా టీం అంతా కూడా నామినీకి వెళ్ళిపోవాలి. ఈ రోజున మన తరతరాలు 3 generations మన పిల్లలు, వాళ్ళ పిల్లలు కూడా హ్యాపీగా ఉండి, చూడండి మన పూర్వీకులు అంటే తాత ముత్తాతల్లో ఆ ఒక ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్ నెక్స్ట్ ట్రాన్స్ఫర్ అయింది. వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి కట్టి ఓకే అలాంటి లైఫ్ ఏమో సరే పర్వాలేదు అని చెప్పి వాళ్ళు కాంప్రమైజ్ అయిపోయి వాళ్ళు లీడ్ చేసుకుంటూ వెళ్ళారు. తర్వాత మన నాన్నల నుంచి మనకు వచ్చింది. మనం కూడా మన పేరెంట్స్ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్, ఇంతమంది పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు ఏం పోషించలేకపోయారు అంటే చూడలేకపోయారేమో ఫోన్లే అని చెప్పి మనం కూడా కాంప్రమైజ్ అయిపోయి మనం వాళ్ళ యొక్క చేసిన అప్పులు కానీ ఏమైనా కట్టడం జరుగుతుంది. ఒక్కసారి ఆలోచించండి, ఈ జనరేషన్ పిల్లలు ఊరుకుంటారా? 100% ఊరుకోరు. మనం చనిపోయిన తర్వాత కూడా పోయేది ప్రశాంతంగా పోలేదు, దాని అప్పులు అవన్నీ కూడా మనకి ఇచ్చి చచ్చిపోయిందని చెప్పి మనం చనిపోయిన తర్వాత కూడా తిట్టుకుంటారు. సో అలా ఉండకూడదని చెప్పి ఈ బిజినెస్ ని నేను టేక్ ఓవర్ చేసి నెక్స్ట్ జనరేషన్స్ కి ఒక వారసత్వం, ఒక లెగసీ ఇవ్వాలి అని చెప్పి ఒక ఆలోచన తీసుకొని నేను ఈ బిజినెస్ స్టార్ట్ చేశాను. దానికి టెస్టిమోనియల్స్ అండి. ఈ యొక్క బిజినెస్ ద్వారా ఈ పర్సన్, ఈ లేడీ ఏదైతే ఉన్నారో ఈ పర్సన్ సుదర్శన్ మోహంతి, ఈయన చనిపోయిన తర్వాత కంప్లీట్ గా టీమ్, చూడండి, ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆ కుటుంబం మొత్తం రోడ్డు మీదకి వచ్చేస్తుంది. అది మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఏదైతే మగవాళ్ళ ఇంట్లో ఏదైనా అయితే కనుక కంప్లీట్ గా మనం రోడ్డు మీదకి వస్తాం. ఉద్యోగం చేసుకున్నాం అంటే చేసుకున్నాం, బట్ ఉద్యోగం మనం ఓపిక ఉన్నంత వరకు చేసుకుంటాం. బట్ తను చనిపోయిన తర్వాత నా లైఫ్ లో నెక్స్ట్ కమింగ్ నా నామినీస్ హ్యాపీగా ఉండాలి, మా వైఫ్ హ్యాపీగా ఉండాలి, మా పిల్లలు హ్యాపీగా ఉండాలి అని తను జాయిన్ అయ్యడం వల్ల ఈ రోజున చూడండి మేడం వాళ్ళ వైఫ్ కి ట్రాన్స్ఫర్ అయిందండి. దగ్గర దగ్గర 14 లక్షలు మంత్లీ సంపాదిస్తుంది తను. అలాగే 3 generation లో తీసుకున్న వాళ్ళు చూడండి, ఇది కూడా 3 generation. అంటే ఆయన చనిపోయినప్పుడు 65,000 ఉంటే ఆయన చనిపోయిన తర్వాత 68,000, తర్వాత 84,000 అనేది ఇన్కమ్ అనేది పెరుగుతుంది. ఎందుకు అంటే ఆ టీం అంతా కంప్లీట్ గా ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి. సో ఇది మా చెక్ అండి, 1,05,000 రూపీస్ మా టీం చెక్ అండి. చూడండి, ఇందులో నేను ఒక్కదాన్నే కాదండి సంపాదించేది. నేను ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడం ద్వారా చూడండి మన యొక్క టీం పేఅవుట్స్ అన్ని కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో ఇవన్నీ మా టీం పేఅవుట్స్ అండి. సో ఇందాక ఈ పర్సన్ గురించి చెప్పాలి అంటే, ఈ పర్సన్ మళ్ళీ చిన్న పర్సన్ కాదండి, హీఈస్ అ చార్టెడ్ అకౌంటెంట్. నెలకి 1,00,000 రూపాయలు అయినా శాలరీ ద్వారా తీసుకుంటున్నాడు. బట్ ఎందుకు శాలరీ ద్వారా తీసుకున్నారు? 1 lakh తీసుకున్నారు కదా, మరి ఎందుకు ఈ బిజినెస్ తీసుకోవాలి అని అనుకున్నట్లయితే, ఆయనకి ఒక 3 generation అనేది లేదు. అంటే నెక్స్ట్ తరాలకి బాగుండాలి, నా పిల్లలకి ఇచ్చి వెళ్ళాలి అనేది ఒక ఆస్తిని క్రియేట్ చేయాలి, అంటే ఒక వారసత్వాన్ని క్రియేట్ చేయాలని బిజినెస్ తీసుకున్నారండి. ఈయన ఆల్మోస్ట్ 65 years ఉన్న పర్సన్ ఈ రోజున ఈ బిజినెస్ ఎందుకు టేక్ ఓవర్ చేశారంటే ఆరోగ్యం. వీళ్ళందరూ హౌస్ వైఫ్స్ అండి, వీళ్ళంతా కూడా వీళ్ళందరూ ఈ బిజినెస్ టేక్ ఓవర్ చేశారు. ఈయన కూడా ఒక ఎంప్లాయీ అండి. ఆల్మోస్ట్ వీళ్ళందరూ కూడా ఎవరు, నేను చెప్పిన వాళ్ళు ఎవరు కూడా బయట వాళ్ళు కాదండి, ఎంప్లాయీస్, జాబ్ చేసుకుంటూ పార్ట్ టైం గా చేస్తున్న వాళ్ళండి వీళ్ళు. చూడండి, నెక్స్ట్ వీళ్ళంతా నా టీం అండి. సో చూడండి, ఇంత మందికి నేను ఉపాధి కల్పించడం ద్వారా నేను ఒక్కదాన్నే కాదు 1,00,000 రూపాయలు తీసుకుంటున్నా, 30,000, 40,000, 60,000, 70,000 వీళ్ళందరికీ ఇన్కమ్ అనేది నేను కల్పిస్తున్నాను కదా. లేడీస్ చూడండి, 15,000, ఈవిడికి 13,000, ఈవిడికి 10,000. అండ్ ఈయనకు ఆల్మోస్ట్, ఈయన విలేజ్ సర్పంచ్ అండి, అక్కడ కడపలో ఉంటారు, ఆయనకు 10,000 రూపాయలు. స్టూడెంట్స్, నా దగ్గర ఉండే స్టూడెంట్స్ కి చూడండి దగ్గర దగ్గర ఆల్మోస్ట్ ఎంత అమౌంట్ వస్తుందో, 7,000, 8,000 రూపాయలు వస్తాం. ఈయన గురించి చెప్పాలి అని అంటే, ఈయన ఒక లారీ డ్రైవర్ కమ్ క్లీనర్, ఇంకేమంటారో అలా అనుకోవాలి మనం. అంటే ఎందుకు స్పెసిఫిక్ గా చెప్తున్నాను అంటే, నేను ఈ బిజినెస్ చేయగలుగుతానా, నేను చేయలేనేమో, ఈ బిజినెస్ నాకు కాదు అనుకున్న మనకి
ఈయన ఒక లారీ డ్రైవర్ గా ఉంటూ క్లీనింగ్ చేసుకుంటూ తన నార్మల్ లైఫ్ తీసుకుంటూ ఒక 10,000 రూపాయలు ఎక్స్ట్రా వస్తే చాలు అనుకున్న మనిషి 5 ఏళ్ళు అయిందండి, 5-6 ఏళ్ళు అయింది బిజినెస్ లో జాయిన్ అయ్యి. ఈ రోజు నెలకి ఆల్మోస్ట్ దగ్గర దగ్గర 4,98,000 ఆయన హైయెస్ట్ ఇన్కమ్ అయితే. ఆల్మోస్ట్ ఓవరాల్ గా అప్రాక్సిమేట్లీ అటు ఇటుగా ఒక 4 lakhs రూపీస్ అనేది తీసుకుంటున్నారు ఈ బిజినెస్ ద్వారా. ఆయన ఇంట్లో ఉంటూ ఆయన పని ఆయన చేసుకుంటూ 4 lakhs రూపీస్ తీసుకుంటున్నారు. ఎక్కడ ఉందండి ఇంత అద్భుతమైన అవకాశం మనకి? అండ్ ఈయన వస్తేట్లయితే గనక, ఈయన గురించి చెప్పినట్లయితే గనక, ఈయన ఒక కర్రల డిపోలో, టింబర్ డిపోలో కర్రలు మొద్దులు ఉంటాయి కదా, అవి మోసుకొని తిరిగే పర్సన్. 10 ఏళ్ళు అయింది ఈ బిజినెస్ లో జాయిన్ అయ్యి. దగ్గర దగ్గర 10 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడు ఈ బిజినెస్ లో. సాధ్యం అవుతుందా అంటే 100% సాధ్యం అవుతుందండి. సో ఈయన ఒక ఎక్స్ట్రాగా ఒక 20,000 రూపాయలు వస్తే బాగుంటుంది, అమ్మని చెల్లిని చూసుకోవచ్చు, నాన్నగారు చనిపోయారు అమ్మని చెల్లిని చూసుకోవచ్చు అనుకుని వచ్చిన పర్సన్ దీనిలో నిలబడి చేసుకుంటూ వెళ్తూ ఈ రోజున దగ్గర దగ్గర 10 లక్షల రూపాయలు తీసుకుంటూ ఉన్నారండి. ఆన్ అండ్ యావరేజ్ గా 8 to 9 lakhs అనేది తీసుకుంటున్నారు ఎవ్రీ మంత్. సో ఇంత అద్భుతమైన అవకాశం ఎక్కడుంది చెప్పండి? ఇది నచ్చి మేము వచ్చాము. రాత్రికి రాత్రి వస్తుంది అని నేను ఎవరికి చెప్పను. బట్ దీనిలో కనుక మనం నిలబడి దీన్ని కన్సిస్టెంట్ గా చేసుకుంటూ వెళ్తే 100% మనం సక్సెస్ అవుతాము అని చెప్పడానికి ఈ యొక్క సెషన్ అన్నమాట. రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఈ యొక్క సెషన్ మీ అందరికీ అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఓకే. సో ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు అడగచ్చు, క్లియర్ చేస్తాను. రైట్.